ఇవాళ హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్డ్ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఇవాళ ఇండస్ట్రీస్ ఏరియాలో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు. అందులో భాగంగానే బహదూర్పురలోని చందులాల్ బదేరి ఇండస్ట్రియల్ ఏరియాలో మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో పాటు అక్కడ పరిశ్రమల మేనేజర్లతో సమావేశమయ్యారు. ఏదైతే హిల్డ్ పాలసీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో దానిపైన ప్రధానంగా చర్చించారు. ఏదైతే హిల్డ్ పాలసీ ద్వారా పరిశ్రమల భూములు కాజేయడానికే హిల్డ్ పాలసీ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎమ్మెల్సీ శ్రవణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రియల్ ఎస్టేట్ కోసం ఈ పాలసీ తీసుకొచ్చిందని తప్పుపట్టారు. ప్రభుత్వం వెంటనే హిల్డ్ పాలసీని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఎమ్మెల్సీ శ్రవణ్ హెచ్చరించారు. హిల్డ్ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పారిశ్రామిక వేడల్లో ముఖ్య నేతలంతా పర్యటిస్తున్నారు. కాటేదాన్ పారిశ్రామిక వాడల్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్తో పాటు ముఖ్య నేతలంతా పర్యటించారు. అక్కడ పరిశ్రమలు తరలిస్తే కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. హిల్డ్ పాలసీ ద్వారా 5 లక్షల కోట్లు స్కామ్ దాగి ఉందని, వేలాది ఎకరాలు పెద్దలకు చెప్పేందుకు కుట్ర చేస్తున్నారని, విలువైన భూములను తక్కువ ధరకే వచ్చారని మండిపడ్డారు. ఖచ్చితంగా హిల్డ్ పాలసీ రద్దు చేసే వరకు కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.